కూడా అన్నీ తీసుకోవాలంటూ ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ మొదటికి వేసుకోవడంతో ఇప్పటికే ఆయన కలెక్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇంకోవైపు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఈ ఏదైతే కరోనా వైరస్ ఉంది ఇది చాలా వీక్, అంత భయపడాల్సిన అవసరం లేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇంకోవైపు మాత్రము ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలని కూడా చెప్తున్నారు. సో ప్రజలు భయపడొద్దంటూ వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఓవరాల్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. సో అదే దిశగా భారత్లో కూడా విధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య కరోనా ఈ రకంగా డేంజరస్ బెల్స్ మోగించినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ లో ఒక వ్యక్తి కరోనా వచ్చిందనంటేనే ఆయన చుట్టూ ఉండేవారు అందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉండేవారు, ఐసోలేట్ చేస్తూ ఉండేవారు. అటువంటి సినారియో ఉండేది. ఒక హై టెన్షన్ నెలకొని ఎక్కడ చూసినా కూడా కరోనా వచ్చిందంటే కథం ఒక 2-3 కిలోమీటర్ దూరం వరకు ఆ ఏరియా కూడా వరకు వెళ్ళిపోతుంది. అటువంటి భయం ప్రజల్లో ఉండేది. తాజాగా ఇప్పుడు కరోనా వచ్చింది కుకట్పల్లిలో ఒక వైద్యుడు అని చెప్పిన తర్వాత తెలంగాణలో కూడా ఇటువంటి సినారియో ఉందనేది వైద్య ఆరోగ్య శాఖ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఎలా ఉండబోతోంది? ఐసోలేట్ చేస్తారా? గతంలో మాదిరిగానే సేమ్ రిపీట్ కాబోతోందా? ఈసారి ఏమైనా మార్పులు ఉండొచ్చా? అంటే ఈ వేరియంట్ అంత డేంజర్ అనేటువంటి మాట ఎవరైనా చెప్తున్నారా? రైట్, కరోనా వచ్చి అది వెంటనే క్యూర్ అవుతే అంత పట్టించుకోపోవు, కానీ మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇటు ముంబై కావచ్చు, కేరళ, తమిళనాడులో మరణాల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తుంది. ఇప్పటికే కేరళలో రోజుగా పాజిటివ్ బులెటిన్ వైజ్గా దాన్ని గతంలో కోవిడ్ సమయంలో ఏ విధంగా అయితే బులెటిన్స్ రిలీజ్ చేసేది అదే విధంగా ఇప్పుడు కేరళలో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో టెస్టుల సంఖ్య తగ్గడంతో బయటపడట్లేదు అంటూ కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ టెస్టులు చేయించుకునే చాలా మంది కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు ఈ లక్షణాలతో ఇవి అటాక్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అన్ని సెంటర్ల దగ్గర అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ బూస్టర్ డోసు కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నది. వాటిని అన్నింటినీ వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. ప్రధానంగా ఎవరైతే క్రోమార్బిటల్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ ఏదైతే గ్యాదరింగ్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయో వాటిని అన్నింటిని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మొదట్లోనే మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే దాన్ని మొదట్లోనే అరికట్టవచ్చు. కానీ స్ప్రెడ్ అవుతే ఒకరి నుండి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో మొదట్లోనే అరికట్టాలంటూ మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ లో కరోనా ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి కుకట్పల్లిలో వైద్యుడికి కరోనా వ్యాధి సోకినట్టుగా తెలుస్తోంది. సో ఆ వైద్యుడు ఎవరు ఏంటనేది కాన్ఫిడెన్షియల్ గా ఉంచబడుతుంది. ఎందుకంటే అంత ఈజీగా బయటికి ఎక్స్ప్లోర్ చేయం కాబట్టి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఎగ్జాగరేట్ చెప్తున్నాను, అతిగా చెప్తున్నా అని చెప్తున్నారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ అతిగా చెప్పేది ఏం లేదు, మీ ఆరోగ్యం గురించి చెప్తున్నాము, మీ ఆరోగ్యం గురించి చెప్తున్నాను. గతంలో కూడా ఈ రకంగానే కరోనా వస్తున్న సందర్భంలో చాలా మంది కూడా తేలికపాటి కొట్టిపారేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది రాదు, ఎండకి మాడిపోతుందని కొంతమంది, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుందని కొంతమంది, ఆఖరికి వస్తే ఏమైపోయింది? బయటికి ఎవరు అడుగు పెట్టలేని పరిస్థితి. ప్రత్యక్షంగా బీయింగ్ జర్నలిస్ట్ చాలా సందర్భాల్లో చూసాను నేను. లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో తండ్రి కూతుర్లకి, తండ్రి బిడ్డలకి సంబంధం లేని సిచ్యువేషన్స్ చాలా చూశాను. చాలామంది తన కుమారులు చనిపోయినా, తల్లిదండ్రులు చనిపోయినా కనీసం దగ్గర రాలేని పరిస్థితి. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్, అటువంటి దుర్మార్గమైన సిచ్యువేషన్స్ని కళ్ళారా చూసిన వ్యక్తులు మేమంతా కూడా. ఇక్కడ ఎగ్జాగరేట్ చేసి చెప్పేది ఆలోచన లేనేలేదు, మిమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసే ఉద్దేశం లేనేలేదు. చాలామంది ఇక్కడ కామెంట్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు ఒకసారి ఆలోచించండి. గతంలో కరోనా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, దాని నుంచి బయటపడడం కోసం ఎంత తిప్పల పడ్డాం, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం అనేది. దేశాధినేతలే పెద్ద ఎత్తున కరోనా బారిన పడిపోయి అనేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. మన భారతదేశం ఆర్థికంగా కుంటుపడిపోయింది. తెలంగాణలో అనేక రకాల ఇబ్బందులు పడ్డాం, ఆంధ్రప్రదేశ్ అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. వాటిని మళ్ళీ మనం కొని తెచ్చుకోవద్దు, ఇది నా రిక్వెస్ట్. సో అందుకే మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏపీలో 4 కేసులు, అంత ఈజీ విషయమా? కుకట్పల్లిలో ఒకటి వచ్చేసింది, అంటే హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏపీ కుకట్పల్లి దాకా వచ్చింది. సింగపూర్లో 2 రోజుల క్రితం సింగపూర్లో 25,000 కేసులు నమోదయ్యని చెప్పిన మేము వెంటనే హైదరాబాద్ దాకా వచ్చింది. అలర్ట్గా ఉండండి అయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి, అందరం కలిసికట్టుగా దీన్ని మళ్ళీ దీన్ని పూర్తిగా నిర్మూలిద్దాం, దీన్ని పూర్తిగా పక్కన పెట్టేద్దామనంటే మీరు ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు, అతిగా చెప్తున్నారంటే మీ పొరపాటు అది. దానికి మేము ఏం చేయలేం. మీరు జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాం. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి, మొహానికి మాస్క్ ధరించండి, పోయేది ఏం లేదు కదా. 2 పాటుగా మాస్క్ పెట్టుకున్నాం, మనం ఇబ్బంది ఏం కలగలేదు కదా. ఇట్లా చెప్పామో లేదో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటున్నారు. సరే, ఇక్కడ తర్వాత సంగతి ఏం జరుగుద్ది అనేది. కానీ ఉన్నప్పుడైతే మనం కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి కదా. దయచేసి హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి, పిల్లల దగ్గర నుంచి దూరంగా ఉండండి. మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నీట్గా మిమ్మల్ని మీరు హైజీన్ చేసుకున్న తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళండి, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి మీకు చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఎంతకంటే చేసి తప్పు ఉందా ఏదైనా?
శిల్ప, సో ప్రజెంట్ ఏం జరగబోతుంది? మరి వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి అలర్ట్ జారీ చేయబోతోంది? ఇంకా ప్రికాషన్స్ సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? రైట్, ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో బెడ్లను సిద్ధం చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఒకవైపు ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఏదైతే కోవిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై సూచనలు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై సూచనలు జారీ చేసింది. ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, ఏదైతే గ్యాదరింగ్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. ప్రధానంగా చిన్నపిల్లలు, ముసలి వారి పైన ఈ వైరస్ అనేది ఎక్కువగా అటాక్ చేస్తుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒకవైపు ఇది వీక్ వైరస్ అని చెప్తున్నప్పటికీ ఇంకోవైపు మరణాల సంఖ్య చూస్తుంటే ఒకవైపు ఆందోళన కలిగిస్తున్నది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ఏ విధంగా పెరుగుతున్నాయో అదేవిధంగా డెత్ రేట్స్ కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అటు సైడు ముంబైలో ఇప్పటికే 2 కోవిడ్ బారిన చనిపోయినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అలర్ట్ అయి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా పేరు వింటేనే చాలామంది ఆ పేరు వినంగానే చాలా వరకు మెంటల్ స్ట్రెంత్ లేక చాలామంది కూడా దాంతోనే ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎదుర్కొనే